క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 56వ కీర్తన 3వ వచనం. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుడి వాక్యం నించునుగాక. ఆమె అవునండి, భక్తుడికి తన జీవితంలో భయం సంభవించిన దినమున దేవుని ఆశ్రయిస్తున్నాడంట. మనం కూడా చాలాసార్లు భయపడుతున్న పరిస్థితులు వస్తున్నాయి. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషుల్ని ఆశ్రయిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుల నమ్మటి కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలని. నిజమే, నీ కలుగుతున్న ప్రతి భయం నుంచి నీకు విడిపించువాడు, విడుదలనిచ్చేవాడు, జయంనిచ్చేవాడు, సహాయం చేయవాడు నీ దేవుడు నీకున్నాడు. కాబట్టి నీకు కలుగుతున్న భయం విషయంలో ఎటు పోవాలి, ఎవరి యొక్క ఆలోచనలు తీసుకోవాలి, ఎవరొక్క సలహాలు తీసుకోవాలి, ఎవరు నన్ను ధైర్యపరుస్తారని భయపడక, అధైర్యపడక, కృంగిపోక నీవు గనక దేవుడిని ఆశ్రయించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకొని నీ కలిగిన ప్రతి భయం నుంచి దేవుడు నీకు విడుదలనిస్తాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, కృంగిపోక నీకు కలుగుతున్న ప్రతి భయంలో దేవుడిని ఆశ్రయించి దేవుడిచ్చే విడుదలను, సహాయంను పొందుకో. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితులను బట్టి బిడ్డలు భయపడుతున్నారో కానీ ఆ యొక్క పరిస్థితుల నుంచి, ఆ యొక్క శ్రమల నుంచి వారికి విడుదలను దయచేయి. వారికి భయం కలుగుతున్న సమయంలో నిన్ను ఆశ్రయించి నువ్వు ఇచ్చే ధైర్యమును, విజయమును పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.